ప్రాజ్ఞులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీకు వాగ్దానం చేసినట్టుగా ఈ కాశ్మీర రాజవంశ నవలల్లో 6వ నవల అయిన భ్రమరవాసిని మొదలు పెట్టబోతున్నానండి. దీని రచనా కాలము 1966. కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆసువుగా చెబుతూ ఉండగా ఆయన శిష్యుడైన శ్రీ రామవరపు శరద్భాను లిపిబద్ధం చేశారు. ఈ కాశ్మీర రాజవంశ నవలలు 6. 1వది యశోవతి, 2వది పాతిపెట్టిన నాణములు, 3 మిహిరకుళ్ళు, 4 సంజీవకరిణి, 5 కవలలు పోయిన వారమే ముగిసింది. ఈ భ్రమరవాసిని అన్నది 6వ నవల. ఇది ప్రథమ ముద్రణ 1966లో జరిగింది. సరేనా అండి. ఈ భ్రమరవాసిని నవల ఇది కూడా ఒక విచిత్రమైన కథాంశంతో నిండి ఉంది. ఆ విచిత్రం ఏమిటో మీకు నవల మొదలుపెట్టాక పోను తెలుస్తుంది. సరేనా. ఈ నవల మొదలవ్వటమే ఒక ప్రణయ సన్నివేశంతో మొదలవుతోంది. అంటే అది ప్రణయ సన్నివేశం అని మనం అనుకుంటున్నాము. అది ఏం జరుగుతుందో చూద్దాం. భ్రమరవాసిని నవల. మరేమి దీని గురించి నేను ముందుగా ఉపోద్ఘాతంగా ఏం చెప్పటం లేదు. ఒక విచిత్రమైన నవల అని మాత్రమే మీకు చెప్తున్నాను. రాను మీకు ఇది ఇంట్రెస్ట్ కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను. సరేనా. మొదలు పెట్టడమే ప్రథమాధ్యాయంలో మొదటి భాగము. అది శోభనం గదిలో కథ మొదలవుతోంది. సరేనా. ఇక మరి వినండి. అది శోభనం గది. అర్ధరాత్రం దాటినది. తత్పూర్వం వేడుకలు మొదలైనవి జరిగినవి. రాజా వృద్ధ సువాసినులను బ్రాహ్మణుల ముత్తైదువులను వచ్చిరి. వారి సమీపం నందు ఉండిరి. యువతులైన రాజభార్యలను దుహితలను తెరల్చాటుల నుండి వినోదములు చూచిరి. బ్రాహ్మణ స్త్రీలు పాటలు పాడిరి. వృద్ధ క్షత్రియ స్త్రీలు కొలదిగా పరిహాసములు, మరికొన్ని భార్యాభర్త సమాగమ లీలా ప్రోత్సాహక వచనములు సలిపిరి. పెండ్లి కూతురు బెరుకుగా ప్రవర్తించినది. కొన్ని ఆచారములు కలవు. భార్య పంటితో కొరికిన తమలపాకు మడత భర్తయు, భర్త కొరికినది భార్యయు కొరకవలేను. భార్య కొరికినది భర్త కొరికెను, భర్త కొరికినది భార్య కొరకలేదు. కొంతసేపు చెండ్లాట ఉండును. పూల చెండు, రత్నాల హారము, ముక్తాహారము అంటే ముత్యాల దండ, భర్త తాను భార్య దోసిల్లోనికి విసురుటయు, భార్య తిరిగి భర్త దోసిల్లోనికి విసురుటయు ఇట్లు 10-15 సార్లు జరుగును. ఆ సమయం నందు బ్రాహ్మణ స్త్రీలు పాటలు పాడటయు, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సరిగ్గా ఎదుటివారి చేతిలో అది పడకుండా అశ్రద్ధగా విసిరిన కానీ, దోసులతో కాక ఒంటి చేత్తో కానీ, అంతకంటే తిరస్కారంగా వామహస్తం అంటే ఎడమ చేత్తో కానీ విసిరించో అట్లా చేయరాదని మందలించుట కానీ చేసి, పెళ్లి కూతురు అయినచో ఆమె హస్తములు పట్టుకుని చక్కగా విసిరివేయించుటయు జరుగును. రాజస్థానం నందు నాట్య విద్యేందు కోవిదలై సభా ప్రారంభోత్సవ సూచిక కానీ, వినోదార్థం కానీ, రాజునకు సంతోషం కలిగించుటకు కానీ నృత్య నాట్యముల చేత ప్రవర్తించుదురు. ఇక్కడ నృత్య నాట్యము అన్నారు. నృత్యము అంటే కేవలము హస్తచాలనము పాదచాలనము ఉంటుంది. నృత్యమునకు సంగీతము తోడవుతుంది. అది నాట్యము ఉంటే సాహిత్యం కూడా ఉంటుంది. రాజస్థాన్ ఆశ్రితులైన వారకాంతలు శోభనం గదిలో పాటలు పాడరు. వారు పెండ్లి కుమారుడు పూల చెండ్లు మొదలైన వాటిని విసురుటలో అశ్రద్ధ నేర్పినచో పెండ్లి కొడుకు హస్తములు గ్రహించి న్యాయంగా విశ్రింపింతురు. మరియు దంపతులిద్దరూ పరస్పరము మెడలకు చేతులకు చందన లేపనం చేసుకునేవాళ్ళను. చందన చర్చ అంటే గంధం పూయడం.
ఆ సమయంలందు కొంత పరిహాసంగా, కొంత గౌరవాపాదకంగా, కొంత పట్టుదలగా మొదట ఎవరు పోయేవలేను అన్న ప్రశ్న పుట్టింది. ఆడపిల్ల వైపు వారు కొంత తొలుత పెళ్లి కొడుకే చేయవలేను అంటారు. ఈ చిన్న ప్రశ్న ఉదయించి కొంత చర్చ జరిగి చివరికి గంధపూత జరగనే లేదు. పురోహితుడు వచ్చి కొన్ని మంత్రములు చదివి అక్షింతలు వేసి వెళ్ళిపోయాను. వృద్ధ రాజస్త్రీలు, యువతులైన రాజభార్య దుహిత స్నూషలు కొంత వినోదం జరిగిన తర్వాత బ్రాహ్మణ స్త్రీలతో కలిసి నిష్క్రమణం చేసి అంటే వెళ్ళిపోయేసినారు. పెండ్లి కూతురు తల్లి పాన్పం మీద నిండి పెండ్లి కూతురును తీసుకొని పోయాను. అప్పటికి పెళ్లి కూతురు సర్వము జరీతో నేయబడి, అంచులేందు రత్నములు కుట్టబడి, పెళపెళ్లాడుచున్న చీరను వినోదమునకు, శోభకు, సౌందర్యమునకు, అతిశయోత్సవ సముద్యోతత కొరకు ధరించే చీరను ధరించింది. ఆమె శరీరమునందు, నడుమునందు, పాదముల యందు, నాసా శ్రవణ పాలకముల యందు, కంఠమునందు ధరించిన భూషణములు దీర్ఘ కనక పట్టములతో చేయబడి, శరీరగత సుకుమార సంధిబంధములను, మృదు సన్నివేశములను చక్కగా కప్పి ఉండెను. పెళ్లి కూతురు వంటి నిండా నగలు పెట్టారు. ఆ భూషణములు ఉన్నంత వరకు శరీరావయవ యథేచ్ఛాచాలనం జరగదు. ఆ నడుముకు వడ్డాణము, మెడకు నగలు ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుంది? ఆ చేతులు కాళ్ళు కదిలించుటకు వీలుండదు. చేతులకు బాజుబందులు, వంకీలు ఇవన్నీ ఉంటాయి. శరీరగత సంధులు సంధిత్వానుకుల మృదుచాలనంకు వీలియ్యవు. ఆ భూషణములను, ఆ చీరను తొలగించి కూతుర్ను స్వల్ప ఆభరణ భూషితురాలుగా మెత్తని తెల్లని సన్నని జరి ఎంచుగల పట్టుచీరను ధరింపచేసి మళ్ళా పంపుటకు తీసుకొని పోయింది. ఆమెకు నిద్రించుటకు వీలుగా స్వల్ప ఆభరణాలు ఇవి మాత్రమే పెట్టి మెత్తటి పట్టుచీర తొడగడానికి వాళ్ళమ్మ తీసుకెళ్ళింది. గది అంతయు నిస్త్రేకమైనది, అంటే ఆడవాళ్ళంతా వెళ్ళిపోయారు. జవ్వాది, పునుగు, కస్తూరి, అగురు, కుందృష్కము మొదలైన సుగంధ ద్రవ్యముల యొక్క వాసనతో శోభనశాల అంతయు తాచులు సంగమ వేళ పెనవేసుకునడు పింపిళ్ల కూతలతో మృదు సమీర సమాపూర్ణ వంశీరంధ్ర సముద్గత సుకుమార హేళ నినాదానుకారి నిస్వనములతో వినీల వర్షాపయోధర దర్శనాపాత సంరంభి మేఘానాదాను లాసకి మృదుకంఠ నిశ్యుత షడ్జస్వరాంత ప్రతిస్వాన సన్నిభ నినాదములతో నిండి ఉండెను. ఈ పెద్ద సమాసములకు అర్థం ఏమి అంటే, తాచుపాములు సంగమ వేళ పెన్ వేసుకున్నప్పుడు ఒక రకమైన కూతలకు వస్తాయి. అదేను చల్లటి గాలితో నిండి ఉన్న వెదురు రంధ్రముల నుంచి, అంటే పిల్లని గోవి మోతలు, తర్వాత వర్షం వచ్చేటప్పటి ఆ మేఘాలను దర్శించిన ఈ నెమళ్ళ కూతలు, ఇలాంటి ధ్వనులు వీటన్నిటితో ఆ శోభనపు గది నిండి ఉంది. శోభనశాలకు కొంత దూరంలో ఒక వైణికుడు వీణ వాయిస్తున్నాడు. ఆ ధ్వని గదిలోకి ఆ రీతిగా వినిపిస్తోంది. ఆ సంగీతం ఆ శోభనశాల యొక్క బయట చావిడిలో సుకుమార మంజిర నిస్వనములు, నిబిడ కంకణ నిక్వణములు బిగ్గరగా వినిపించినేమో అన్న భయంతో తగ్గించి చేసిన నవ్వులు. అంటే ఈ పెళ్లి కూతురు చెలికెత్తులు, మిగతా స్త్రీలు ఆ చేతుల కంకణాలు ఎక్కువ చప్పుడు చేయకుండా, కాలి అందెల చప్పుళ్ళు ఎక్కువ కాకుండా, సన్నని సవ్వడులు, చిన్న చిన్నగా నవ్వుతూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడాలు, ఇవన్నీ రహస్యాలాప జనిత విస్పష్ట వాక్యములు ఉండి వినిపిస్తోంది. అంటే చిన్నని సవ్వడి లేదు అనకుండా వినిపిస్తోంది. పెళ్లి కూతురు చాలా నిర్గమనం చేసి 10 నిమిషములు అయింది. పెండ్లి కుమారుడు పానపు మీద ఒక్కడే విశ్రమించి ఉండెను. పెండ్లి కూతురుకై ప్రతీక్షించుచుండెను.
మరియు వివాహ విషేకములు వధూకృతములైన విచిత్రములైన సమాచారములు అనుభవించుచుండెనో తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. మొత్తానికి ఆ పానుపు మీద విశ్రమించున్నాడు. గంధపు పూతను ఎందుకు అంగీకరింపలేదు? తన స్పర్శను పరిహరించిందా? అతను ఆలోచిస్తున్నాడు. పెళ్లి కూతురు తరపు నుంచి జరిగిన విచిత్రమైన విషయాల గురించి గుర్తు చేసుకుంటున్నాడు. ఆమె గంధము పూయపోతే అంగీకరించలేదు. ఎందుకు తను తాకకూడదనుకుందా? పెళ్లి సమయంలో, వివాహ సమయంలో కూడా చందన లేపం జరగలేదు. చందన లేపమే కాక శరీర సంస్పర్శ కలుగును అన్న ఏ ఆచారము నడవనీయలేదు. ఆమెను తాకగలిగే ఏ ఆచారం కూడా నడవనీయలేదు. కాదని ప్రేమరహితురాలా? పోనీ ప్రేమ లేదా? హేళగా తన వంక చూచింది. లజ్జగా అంటే సిగ్గుగా కనుకొలకల తిలకించును ఓర చూపులు చూసింది. శృంగార రససూచి మందహాసాంకుర వారి రాసి వేలాధూత వదనాంచలంన కాంతులు వెళ్ళి విరివించును. ఆమె అందంగా ఊరకంటితో చూస్తోంది, నవ్వులు పండిస్తోంది. పెళ్ళి ఇష్టంగానే చేసుకున్నట్టుగా అనిపించింది. పెండ్లి కుమారునకు రాజుల ఇండ్లలోని పెండిళ్లకు, లోకంలోని తదితర గృహములలోని పెండిళ్లకు భేదం తెలియను. ఆయన సామాన్య ఇండ్లలోని పెండిళ్ళు చూచెను. ఎక్కువ ఆచారములు వధూవరుల పరస్పర స్పర్శ జరుగుటకు ఏర్పడినవే. మనం కూడా పెళ్ళిళ్ళలో గమనిస్తూ ఉంటాము. పెళ్ళిళ్ళలో వధూవరులకు కొత్త పోవడాని కోసము ఒకరినొకరు తాకున్నట్టుగా ఎక్కువ ఆచారములు కల్పింపబడి ఉంటాయి. ఈ తత్సుఖ ప్రథమ పరిచయ ప్రాప్తి హేతుకములుగా, తదనంతర మహాసుఖ సాధన ప్రాప్తి హేతువులైన సోపానములుగా నిర్మింపబడినవే. అంతటి సర్వంకషమైన ఆచార ప్రాబల్యము రాజుల ఇండ్లలో వివాహ సమయంలో ఎందు లేదు. ఇచ్చటి స్త్రీలు అంతఃపుర స్త్రీలు. వీరి లక్షణములు, వీరి ఆచారములు వేలు. కేలు ఊర్పుని అగ్ని ప్రదక్షిణములు చేయుట అంటే సప్తపది. అప్పుడు వారి చేతులు ఒకరి చేతుల్లో ఒకరి చేయి పెట్టి ప్రదక్షిణ చేయిస్తారు కదా, అవి పల్లెంకిక పర్యంతం నడుచుట, అగ్నిహోత్ర సేవాకాలం నందు మిగల సన్నిహితములుగా కూర్చుండుట, ఆనుకుని కూర్చోండము, ఇట్లాంటివి మొదలైన వానిలో ఎన్నో విషయములు వైదిక క్రియాకలాపంనకు దూరమగుచున్న క్షత్రియోత్సవం నందు దూరం లగుచున్నవి. అయినను తన ఈ వివాహం నందు వాటిలో కొన్ని సమాచరింపబడినవి. పెండ్లి కూతురు తన వంక హేళగా చూచును, తన యందు ప్రేమగా చూచును. ఆమె తన వంక ప్రేమగా చూచుచున్నదని తాను అనుకును. వెంటనే తన మనసులో నుండి ప్రేమ అన్న శబ్దం తొలగి దయ అన్న శబ్దం దాని స్థానం ఆక్రమించును. అగును, దయయే. ఆమె ఎక్కడ, తానెక్కడ? తాను చాలామంది స్త్రీలను చూచెను, పలుమంది రాజభార్యలను చూచెను, రాజదుహితులను చూచెను, లోకోత్తర సౌందర్యవతులని పేర్వడిన యువతులను చూచెను. స్త్రీలేమి పురుషులేమి, శరీర ధారణము ప్రధాన లక్షణము. కరచరణాది అవయవములు, నడుము, వక్షము, కంఠము, శిరస్సు, నాసికావదన, నేత్ర కపోల శ్రవణములు, ఫాలము, శిరోజములు, ముంగుర్లు, బాహువులు, ముంజేతులు, చేతులు, వేళ్ళు, మడమలు, పిక్కలు, శీలమండలు, ఊరువులు, ఈ మొదలైన వాణి సన్నివేశమే కదా శరీరం అనగా. వీటి యొక్క విన్యాసమే తత్తత్ ప్రదేశ సౌందర్యంగా చెప్పబడను. తద్విన్యాసచారిమ సౌందర్య స్ఫోరకము. పురుష శరీర విన్యాస వైఖరి స్త్రీలకెట్లుండునో తెలియదు. ఇతను పురుషుడు కాబట్టి పురుషులు ఎలా ఊహిస్తారో తాను ఊహిస్తున్నాడు. స్త్రీ శరీర విన్యాస వైఖరి పురుషులకు తెలియను, తాను పురుషుడు. అయినను సర్వపురుషులకు సర్వస్త్రీ జన శరీర విన్యాస రామణీయకము తెలియననుటకు వీల్లేదు. స్త్రీ అందొక విలక్షణమైన అవయవ విన్యాస వైఖరి తనకు ప్రియమైనది. అట్లే కొందరు స్త్రీలు మిక్కిలి రూపవతులని పురుషులు చెప్పుటయో, తాను వారిని దర్శించుటయో, వారు చెప్పినంత లేదనుకుంటేయో జరిగినది కదా. అంతేకాక తాను ఒక స్త్రీని చూచి ఆమె రూపవతి అనుకుంటయో, తక్కిన పురుషుల్లో తనంత అనుకొనకపోవటయో,
తాను మహారాజు కాన తన మాట కాదంటకు వీలు లేక కృతకహాస కృతాంగీకారమునను అధిక ప్రశంసారూపకంగాను వారు తన వల్లే అనుకొనకపోవట తనకు తెలియను. ఇది ఎలా ఉందంటే, తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ అని ఒక సామెత ఉంది. అట్లా కొంతమందికి అందంగా కనిపించినది వేరే వాళ్ళకు అందంగా కనిపించకపోవచ్చు. అలాగే వేరే వాళ్ళకు అందంగా కనిపించకపోయినా తనకు అందంగా అనిపించవచ్చు. ఇది ఒక చమత్కారం. తాను ఒక స్త్రీని చూచును, ఆమె సౌందర్యవతి అనుకును. పరీక్షించి విమర్శ చేసించో ఆమె సౌందర్యము తత్కాంత శరీరగత పరిమిత అవయవ సన్నివిష్టమై ఉండును. ఆమె కన్నుల కాంతి కొట్టవచ్చినట్టుండును. ఆమె సౌందర్యమంతయు ఆ నేత్రములలో ఉండును. కానీ ఆమె నాసాధర కపోల పాల శ్రవణములు నేత్రముల యొక్క సౌందర్యమును తక్కువ పరువవు. వాణి అందుకు కూడా ఒక సామాన్యమైన చారుత్వం అంటే అందం ఉండును. అంచేత ఆమె సౌందర్యవతి అనిపించును. ముఖమునందు కన్నులు ఎంత అందంగా ఉన్నవో కపోలాదులు కూడా వేణికవి అంతంత అందంగా ఉన్నచో ఆ సౌందర్యం పట్టసఖ్యమా? అంతటితో అయిందా? తక్కిన శరీరం అంతయు ఉంది, తక్కిన అవయవములు ఉన్నవి, అవన్నీ దేనికది పరమరమణీయకమైనచో ఆ సౌందర్యం దేవతాలభ్యం కానీ మానవ స్త్రీ సమాసన్నం కాదు. అప్సర స్త్రీలని చెప్పబడదురు. వారు దేవతా స్త్రీలు కనుక మహాసౌందర్యవతులు. ఇంద్రుని భార్య అయిన శచీదేవి వారికంటే అందగతే అయి ఉండును కదా. అందరికంటే పార్వతీదేవి యొక్క సౌందర్యం ఎట్లుండును? లోకంలో పురుషులందరికంటే మన్మథుడు సౌందర్య నిదానమని చెప్పుదురు. తన్ను కన్న తండ్రి వైకుంఠాధిపతి కంటే అందగాడ. అట్లే స్త్రీలలో రతీదేవి మహాసౌందర్యవతి. ఆమె పార్వతీదేవి కంటే అందగతియే. సరస్వతీదేవి యొక్క సౌందర్యము ఎక్కువ అభివర్ణితం కాదు. కానీ లక్ష్మీదేవి యొక్క సౌందర్యంనకు పార్వతీదేవి సౌందర్యంనకు వారడి ఉండదేమో. ఆ దేవతామూర్తుల యొక్క సౌందర్యము ఏకదేశగతమైనది కాదు. అన్ని అవయవములు ఎట్లుండవలేనో అట్లుండేటివి. ఇట్లుండవలేనన్న నిశ్చయం మాత్రం ఎవరికి తెలియను. కొన్ని మానవ బుద్ధికి అతీతమై ఉండును. కానీ భగవంతుడు మానవుని సృష్టి చేసినప్పుడు వాణి అంతటా వానికి అది తెలియకపోయినను దర్శన వేళ ఎందు బోధన వేళ ఎందు వానికి తెలిసేటట్లు చేసినాడు. తన భార్య అయిన ఈ పెళ్లి కూతురు యొక్క శరీరావయవ విన్యాస వైఖరులు చూచించో రతీదేవినో పార్వతివో లక్ష్మివో అన్నట్లున్నది. అంచేత ఆమె తన వంక చూచిన చూపులు ప్రేమభరితములు అనుట కంటే దయాన్వితములు అనుట ఉచితం. అంచేత అతనికి ప్రేమ అన్న మాట బదులు దయయే స్ఫురించను. అంటే అతడు పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు దేవి స్వరూపంలాగా ఉంది అని. మళ్ళా ఆ పెళ్లి కొడుకు ఇట్లా ఊహింపనారంభించాడు. ఆమె పరస్పర చందన చర్చలను పరిహరించెను. అనగా ఆమె శరీరముతో నన్ను స్పృశింపరాదు, నా శరీర స్పర్శ ఆమెకు కలగరాదు. స్పర్శ మాత్రం ఏం పోయింది? మేము రాజులము, మేము ధరాపతులము, మమ్మందరినూ స్పృశింపరాదు, స్పృశింపనీయం. ఎవని స్పర్శ అయినా మాకు తగిలించో మాకు కోపం వచ్చును. లోకం నందు అధికారులందరూ ఇంటియే అనుకుందును. లోకము పరస్పరము ద్వివిధంగా పరిహరించును. ఆవలివాడు మడ్డివాడు అంటే గలీజుగుంటే శుభ్రంగా లేకపోతే వాడి శరీరం దుర్గంధి, వాడు వ్యాధిగ్రస్తుడు. ఒకటి అసహ్యం చేత, మరి ఒకటి కలిగేడి వ్యాధి భీతి చేత. ఇది మొదటి పరిహరణం, వాళ్ళను తాకనీయం. రెండవది తానధికుడనని అల్పుని సంపర్కం పరిహరించును. తాను పెద్ద అధికారి అయితే చిన్న పనివాడి సంపర్కం పరిహరించును. ఈ ఆధిక్యం వంశగౌరవం చేత, ధనత్వం చేత, అధికారం చేత, విద్యాగర్వం చేత సంభవించుతున్నది. ఇంతకంటే కూడా వేరొక లోతైన హేతువును పండితులు చెబుదురు. ఏ జీవునికి ఆ జీవుడే, యువని సంసారం వాణిదే. లోకవృత్తం అనుసరించి 10 మంది సమావేశపడినప్పుడు స్పర్శాధికం తప్పదు. అంచేత నిత్యస్పర్శం అంగీకార్యమా? శరీరంలందు జీవులున్నారు, ప్రాణములున్నవి, అగ్ని ఉన్నది. అగ్ని అనగా విద్యుత్ ప్రవాహం. దేని లక్షణం దాందే. నీ శరీరం నందు ప్రవహించు
విద్యుత్ ప్రవాహ లక్షణం వేరు, పరుని శరీరం నందు ప్రవహించు దాని లక్షణం వేరు. అవి రెండును విలక్షణం లేనివి. వాటి సంపర్కము దుష్ట ఫలమునిచ్చును. ఆ ఫలము స్థూలంగా దృశ్యమానమగినది కాదు. ఈ సృష్టి యందు శరీరంలొక్కటే దృశ్యమానములు, తక్కినవన్నీ అదృశ్యములే. ప్రేమ, గౌరవము, అధికారము, వంశమర్యాద, కీర్తి, అపకీర్తి, మంచితనము, చెడ్డతనము మొదలైన లోక వ్యవహార చాలకములైన సర్వ వ్యవహారములు దృశ్యమానములు కావు. అన్నీ కొన్ని సూచనల చేత, కొన్ని లక్షణముల చేత ఊహింపబడేవే కానీ కన్నులతో చూడబడేవి కావు. అట్లే పుణ్యపాపములను. ఈ గుణములన్నీ ఊహింపబడినవేనా? వానికి ఒక భావం కలదా, అనగా స్థితి కలదా? ఆ స్థితికి ఊహయే ప్రధానమైనదా, మరి వేరొక లక్షణం ఉన్నదా? అవి పదార్థములు కావు, గుణములు. పదార్థం ఎట్టిదో గుణము నట్టిదే. గుణము యొక్క స్థితి పదార్థం యొక్క స్థితి వంటిది కాదు. పదార్థము నేత్రేంద్రియమునకు గోచరించును, గుణము మనస్సన్న ఇంద్రియమునకు గోచరించును. గోచరత్వ లక్షణం రెంటికి సామాన్యము. గోచరత్వ లక్షణం దేనికున్నదో దానికి స్థితి ఉన్నది అని అర్థం. అందుకనియే ప్రత్యక్షమనగా పంచేంద్రియ గోచరత్వ లక్షణం కలదని అర్థం. బ్రాహ్మణులు ఒకరినొకరు స్పృశింపరు, తాకరు. వారు రాగి చెంబులతో పానీయం సేవించరు. సంతర్పణము మొదలైన సమయంలందు జలపూర్ణములైన రాగి చెంబులను నడుమ ఉంచుకుందరు. రాగి విద్యుత్ కిరణ గ్రహణ శీలమైన లోహము. ఇట్లు వారు ప్రత్యక్ష స్పర్శ మాత్రమే కాక స్వశరీరస్థ విద్యుత్ కిరణ మిశ్రమమును కూడా పరిహరింతురు. పురుషులు, సత్పురుషులు పరస్త్రీ స్పర్శను పరిహరింతురు. స్త్రీలు పరపురుష స్పర్శం పరిహరింతురు. ఈ స్పర్శ పరిహరణకు రెండు హేతువులు కలవు. ఒక స్త్రీ యందు తన భర్త శరీరగత స్పర్శ సంజాత లక్షణములు లీనమై వాని శరీర రక్తంనకు తన శరీర రక్తంనకు సన్నిహితత్వం ఏర్పడి రక్తము గుణనిష్టం కనుక ఆ స్త్రీ యందు సంభవించు శిశువు యొక్క లక్షణము దాందిగా ఉండును. సృష్టి స్త్రీ పుంస యోగోద్భవం కనుక ఇది తప్పదు. ఇది మొదటి కారణం. సృష్టి అచ్చంగా ఉండవలేనన్నచో తొలుత ఇది రక్షింపబడవలేను. రెండవది శృంగార రస దృష్ట్యా అలంకారికులు 10 అవస్థలు చెప్పుదురు. మొదటిది దర్శనము, రెండవది మననము, తర్వాత స్పర్శ ఉన్నది. ఈ లోకం నందు క్రమంగా చెప్పబడిన ఒక వరుసలో తొలుతడిది లోపించి నడుమ ఎక్కడో ప్రారంభించి క్రమం చెడినను ఫలమునందు వ్యర్థం కలుగుట ఉండకపోవుట ఉన్నది. తొలుత స్పర్శ జరుగును, దాన్ని బట్టి దర్శన మననములు లుప్తములు కావచ్చును. అంచేత స్త్రీలు పరపురుష స్పర్శను పరిహరింపవలేను. ఒకానొకప్పుడు అపరిహరణీయంగా జరిగినచో దానిని నిరాదరింపవలేను. అందుకే ఈ ముహూర్తం అప్పుడు మొదట ఒకరినొకరు చూసుకోమంటారు. ఏది? తల మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు. అప్పుడు దర్శన, మనన, స్పర్శనములు 3 ఏకకాలంలో జరుగుతాయి. వారి మనస్సులు కలుస్తాయి అని అది ఒక ముహూర్తంగా నిర్ణయిస్తారు. మంచి ముహూర్తంలో వాళ్ళ ఇద్దరి చూపులు, మనసులు 2 కలవాలి, స్పర్శ కూడా కలగాలి అని. అందుకే వేరే పురుషులతో స్పర్శను వద్దు అంటారు. ఒకవేళ ఏదైనా తగిలినా కూడా దాన్ని గురించి ఎక్కువ ఆలోచించవద్దు అంటారు. ఎవరైతే తన మనసు తన దగ్గర ఉంచుకొనగలదు ఆమె హఠాత్ సంభవమైన ఏతత్ స్పర్శాది దోషంలో పరిహరింపగలదు. తొలుత స్పర్శ ఘటిల్లనది. స్పర్శ ఎందు సహజంగా ఒక మనోనిష్టమైన సుఖానుభూతి కలదు. తర్వాత దర్శనం జరిగినది. ఆ దర్శనం ప్రియంగా లేదు. వాడి ముఖవైఖరి తనకు నచ్చలేదు. ఈ స్పర్శజన్యమైన సుఖాసుఖ భావముద్రితమైనది. అట్లా కాక దర్శనం హృదయాకర్షకంగా ఉన్నది. అప్పుడు ఒక ఆపత్తి జరుగుచున్నది.
స్పర్శనం కంటే పూర్వము దర్శనం జరిగించు. దర్శనం నందొక సుఖాసుఖ భావం కలిగించు. సుఖభావం జీవలక్షణమే, అసుఖభావం వాడు పరపురుషుడు. తద్గత ప్రేమైన భావంను పరిహరింపవలేను అన్న భావము కలుగును. అప్పుడు నేత్రములకు ప్రియమైన తద్దర్శనము సుఖమును తొలగబెట్టి అసుఖమనే స్థాపించుకొను. ఆ స్థాపించుకొనుట తేలిక. దర్శనాత్ పూర్వము స్పర్శ జరిగింది. స్పర్శ ఎందు సుఖభావములు రెండునూ కలవు. సుఖభావము కొంచెం మొగ్గుగా ఉన్నది. అప్పుడు దర్శనం జరిగింది. దర్శనం ప్రియముగా ఉన్నది. వాని ఆకృతి విశేషము రమణీయంగా ఉన్నదని అర్థం. మరలా ఇచ్చట సుఖాసుఖములున్నవి. ఇచ్చట సుఖం పెచ్చుగా ఉన్నది. రెండునూ కలిసి బలమగుచున్నవి. బలమై కామభావనకు దోహదం కలిగించుచున్నవి. యోగులైన వారు వీరిని గెలవగలుదురు, తక్కిన వారు గెలవలేరు. మిథ్యావాదనశీలు యథేచ్ఛంగా మాట్లాడుదురు. ఇది స్పర్శతత్వం. ఈయన రచయిత ఫిలాసఫీ చెప్తున్నాడు. ఆయన బుద్ధిమ జాతి స్పర్శను పరిహరించును, స్పర్శను కొండాడదు. ఈమె బుద్ధిమజ్జాతియా, నేను అబుద్ధిమజ్జాతియా? ఇది ఇట్లుండగా మా ఇద్దరికి వివాహం జరిగింది. భార్యాభర్తల నడుమ ఈ స్పర్శతత్వ విచారం లేదు. వారి జీవనములు కలియుటకు, వారి రక్తములు కలియుటకు, వారి వర్తమాన భవిష్యత్తులు కలియుటకు, వారి సంతానము దయాభయ గుణభూయిష్టమగుటకు స్పర్శ మొదటి లక్షణం. అందుకని వివాహములందు సహజ లజ్జ ప్రథమ సోపానారోహణం కొరకు స్పర్శ బాహుళ్యం గల సన్నివేశములు సృష్టింపబడినవి. పెండ్లిపీటల మీద వధూవరులిద్దరూ కూర్చుందురు. భర్త స్పృశించును, ఆమె పరిహరించదు. ఈమె పెండ్లిపీటల మధ్య మత్స్పర్శానుకూలకంగా కూర్చుండనే లేదు. తత్కాల స్పర్శ వినయ లజ్జా కక్షలను దాటకుండా భార్యాభర్తలు సంతరించుకొనవలసింది. యాదృచ్ఛికంగా జరిగినట్లు, సహజంగా జరిగినట్టు, దాని గురించి ఊహింపనే లేదన్నట్టు ప్రేమగల వధూవరులు నటింతురు, పొంతనపరుచుకుందురు. ఆమె నాకెంత దూరంగా కూర్చున్నదన్నచో నేను వినయలజ్జలు పరిత్యజించి కానీ ఆమెను స్పృశించుటకు వీల్లేదు అన్నంత దవ్వన కూర్చుండెను. భార్య భర్త స్పర్శనెంత పరిహరింపనించినను 2 వేళలు దాటరానివి. మొదటిది మంగళసూత్ర బంధన వేళ. అరక్తుడైన భర్త స్త్రీ యొక్క మెడ తాకకుండగానే పైపైనే ముళ్ళు వేయచ్చును. రక్తుడైన వాడు తద్వ్యాజ్యమున భార్య కంఠోపరి భాగమును వీలైనంత వరకు స్పృశించును. నఖములు ఆమె కంఠ త్వక్కునందు కుచ్చుకున్నట్టు కూడా చేయవచ్చును. మా వివాహ సమయంలో ఇప్పుడు జ్ఞాపకం వచ్చుచున్నది. సూత్రబంధన వేళ వచ్చినది. తత్పూర్వము మధుపర్కములు ధరింపించుటకు ఆమె తీసుకొని పోబడింది. తీసుకోపోబడిన స్త్రీ వేరు, తీసుకొని రాబడిన స్త్రీ వేరు. తత్పూర్వం ఆమె మందహాస సుందర వదనార విందాభిరామమూర్తి, వర్షాకేకిపించ సదృశ నీల కేశాభిరామ, సర్వాయవ పరిస్పందిత మధుర మధుర యువనరేఖ, నటలీల పరమరమణీయమూర్తి, చకచకిత గమనరేఖ, తిరస్కృత మత్త దంతావళ పరిస్ఫురిత హేళ జగదాభిరామశీల, హఠాల్ లుక్ తత్ ప్రావారాంచల సంచల ద్వాయు తరంగ రింగణ భృంగి నినాద సంగీత శృంగారమూర్తి. స్త్రీని అంతగా వర్ణిస్తున్నాడు. అంత అందంగా, అంత హేళాయుతంగా ఉన్న స్త్రీ తిరిగి వచ్చినప్పుడు రాతి బొమ్మ వలె వచ్చింది. చిలకత్తలు తీసుకుని వచ్చినాయి. ఆమె నడుచుచున్నదో లేదో తెలియదు. భుజముల మీద మోసుకుని వచ్చిరేమో తెలియదు. చీరను ధరించిన స్త్రీ వలె లేదు, చీరను చుట్టిన బొమ్మ వలె ఉండెను. చూచుట కామయే, ఆకృతి విషయంన ఏమీ భేదం లేదు. సూర్యుడే, గ్రీష్మవేళ మధ్యాహ్న సూర్యుడు వేరు, మేఘాచ్చట పిహిత మూర్తి వేరు. ఆ భేదం నాకిప్పుడు గోచరించుచున్నది, అప్పుడు గోచరింపలేదు. ఇప్పుడు గంధపూత నివారించుటకని నాకెంత బాధాజంత హేతువేను. ఇందుచేత వెనుదిరిగి చూచుకుంటుంది. జీవుని యొక్క మాయా లక్షణం వేరు, అనుభవించు వేళ దాని రామణీయకమో తిరస్కృతి లక్షణమో తెలియదు. తనంతర మనన సమయంన వివృత్తములగును. అప్పుడు నేమో కంఠంన సూత్రబంధనం చేసి తిని ఆమె మెడను స్పృశించితేవి. ఒక పరమ జగన్మోహనాకారైన స్త్రీని స్పృశించినట్టే లేదే. పైగా నేను అప్పుడు భావించలేదేమో. అతను గుర్తు చేసుకుంటున్నాడు.
అవును, ఆమె నన్ను తాకకూడదు అన్నట్టుగా ప్రవర్తించింది కదా, మరి మంగళసూత్రం వేళ తాకి తీరక తప్పదు కదా. అప్పుడు ఆమె ఎలా ఉన్నింది? ఒక రాతి బొమ్మ వలె అనిపించింది కదా అని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు అతను. అప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎచ్చటి నుండి ఓ గండు తుమ్మెద వచ్చి వివాహ మంటపంన బొయ్యమని ఊదుచు శాలామందిరంన పరిభ్రమింపనారంభించింది. వివాహ మంటప ప్రదేశం నందు ఆసీనులై ఉన్నవారెవరు? మహారాజులు, మంత్రులు, సేనాపతులు, యోధాన యోధులు, గండరగండలు, శత్రువుల గుండె నెత్తురులు తీయవారు. వారందరూ ఆ తుమ్మెదకు భయపట్టే ఏమిటి? ఆ బంబరం వచ్చి తమను కుట్టునన్న భయమా? ఆ ద్విరేపం కూడా, ఆ తుమ్మెద కూడా సాలోకాశ పరిభాగంన పరిభ్రమింపక వారి శిరప్రదేశములకు దిగుచూ లేచుచూ సంచరింపనారంభించను. అంతలో ఒక ఖడ్గవీరుడైన భటుడు దాన్ని పట్టుకుంటూ ప్రయత్నించను. వాడికి అది దొరకలేదు. అందరూ రాజులలో, మంత్రులలో, సేనాపతులలో వాడు దాన్ని పట్టుకుంటకు వీలు కలగలేదు. అంతలో వాడు మూర్ఛపడిపోయిన వాడిని నా తుమ్మెద కుట్టెను అన్రి. నేను సుతరబంధన కార్యము నిర్వర్తించుట అయిపోయిన మరలా ఎదురుగా ఉన్న పీఠం నందు ఆసీనుడైతేనే. ఆ భ్రమరి ఏ దూలం యొక్క పక్కన అంటుకున్నదో, ఏ గోడగూడులో దాక్కున్నదో మరలా కనిపింపలేదు. ఆ భ్రమరము కనిపించలేదు. సూత్రబంధన వేళ ఇట్లయింది. తలంబ్రాల వేళ మిగిలింది. అప్పుడు స్పర్శం నాకు ఎక్కువ ప్రసక్తి లేకపోయినను మృదుత్సాహ మందహాస ప్రత్యక్ష దర్శన శరీరోత్థానకర విద్రుత సంచలన ప్రముఖ కార్యముల చేత వధువు యొక్క హృదయగత వాంఛ సర్వస్వం బాహిరమగను. ఆ పని అంతయు చెలికత్తలు చేసినట్లున్నది కానీ ఆమె చేసినట్లేదు. ఈమె నా అంద అనురక్తురాలు కాదు, నా స్పర్శనే పరిహరించుచున్నది. ఏమి దుర్వ్యాఖ్యానం చేసుకొంచుంటుని? వీరాది వీరులైన రాజకుమారులు రాగా వారినందరినీ పరిహరించింది, నన్ను వరించింది, అందరినీ తిరస్కరించి నా పేరు చెప్పగా అంగీకరించింది. నేను అతన్నే వివాహం ఆడదును అన్నదట. ఇక్కడ పెళ్లి కుమారుడు ఆలోచిస్తున్నాడు. ఆమె నన్ను తాకనివ్వలేదు ఎక్కడ కూడా. ఆమెకు అసలు నేనంటే ఇష్టం లేదేమో, మరి ఎందుకు వేరే సంబంధాలు వచ్చినా వద్దని నన్నే కోరి చేసుకున్నది అని ఆలోచిస్తున్నాడు. ఆయన ఎంత నిలవదొక్కున్నాను, తిరిగి ఆ భావమే దృఢీకరించుకోవలసి వచ్చుచున్నది. ఈ ఒక్క స్పర్శ పరిహారంను పరిహరించు. ఆమె తన యందు ఏం వ్యతిరేకంగా ప్రవర్తించింది? ఆమె అంగీకరించింది. ఆ వార్త తనకు వచ్చినది. ఆ వార్త ఎట్లు వచ్చింది? అవును, తదంగీకార వార్తాపత్రంతో పాటు ఆమె యొక్క ఒక భూషణం వచ్చినది, నగ. అది ఆమె శిరోభూషణము. ఆమె తల్లోని చంద్రవంక. పూర్వము సూర్యవంక, చంద్రవంక అని పాపిడికి రెండు వైపులా స్త్రీలు అలంకరించుకునేవారు. అది ఆమె తల్లోని చంద్రవంక. వార్త తెచ్చిన వారేం చెప్పిరి? ఆ చంద్రవంక ఆమె జన్మించిన దాది ఆమె శిరస్సు యందే ఉన్నదట. దానిని ఆమె తన చేత్తో తీసి ఆ పత్రికలో ముడిచిపెట్టినదట. జన్మించిన దాది అని అన్నప్పుడు తాను విని నవ్వెను, చంద్రవంకతో జన్మించినదా అని. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పిల్లకు 10వ దినంలో నెల లోపలనో కృత్రిమంగా ఈ చంద్రవంకను శిరం నందు ఒక భూషణంగా ఏర్పాటు చేసిననుకుందాము. తదాది ఆమె పరిహరింపలేదనుకునవలేను. మరియు చంద్రవంక తాను చూచినప్పటికీ 16-17 ఏండ్ల యువతి శిరస్సునందు ధరించు భూషణం యొక్క ప్రమాణం కలది కానీ పసిపిల్లలకు ముద్దుగా తలపై పెట్టేది చిన్న నగ వంటిది కాదు. చిన్నప్పటి నుంచి దాన్ని ధరించుట ఎట్లు? ఈ సందేహం కలిగినది. తానెవ్వరితో అనలేదు. కాదో 7-8 ఏండ్లప్పుడు ఈ నగ చేయించవచ్చు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు నగలు చేయించినప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత కూడా పనికి వచ్చునన్న ఊహతో పెద్దగానే చేయింతురు. అప్పుడు మళ్ళీ మార్చి చేయించవలసిన అవసరం ఉండదు అని. ఈ చంద్రవంక కనకమయం కాదు, అది ఒక రత్నశలాక. చంద్రవంక యొక్క ఆకృతితో కనకమయ భూషణం చేయించి దానిని చంద్రవంక అందురు. అప్పుడు ఆకాశసామ్యం చేతనే దానికి ఆ పేరు. ఇది రత్నశలాక ఒకటి చేత ఆకాశసామ్యమే కాదు,
ధవళిమ యొక్క సామ్యం కూడా కలదు. ధవళిమయే కాదు, కాంతి ప్రసారశీలతో సామ్యతయు కలదు. తద్దర్శనారంభం నుండి నేటి వరకు ఆ చంద్రవంకను చూచినప్పుడల్లా తన హృదయము ప్రసన్నమగుచుండును. ఇది ఒక మహాధర్మం అన్నది అధికంగా కనిపించుచున్నది. ఎన్ని రత్నములను తాను చూచుట్లేదు, వాటి దర్శనం మాత్రమే హృదయం ప్రసన్నమగుచున్నదా? పెండ్లిపీటల మీద తామిరువురు కూర్చుండ్రి. కొంత కలాపం జరిపిన తర్వాత ఇద్దరు ఎదురుబెదురుగా కూర్చుండ్రి. అప్పుడు తాను తన ఉడుపుల్లో దాచిన ఈ చంద్రవంకను తీసి ఆమె కళ్ళకు గోచరింపచేసెను. ఆమె కన్నులెత్తి తన వంక ఓరగా చూచెను. ఆ చూపులో దానిని ఆమె జటాకలపమునందు ఉంచుమన్నట్టు తనకు గోచరించెను. ఆమె శిరోజములు కూడా చిత్రముగా మలచబడి ఉండెను. ముందు ఒట్టి పాపట తీసి శిరస్సును కంటుకొన్నట్టు దువ్వెనతో చిన్న చిన్న జడపాయలు తీర్చబడినవి. లేంచో చంద్రవంక పాపట్లో పెట్టుట కష్టమయ్యేది. పరిచారిక సహాయం లేకుండా అట్లు చేయుట సాధ్యమయ్యేది కాదు. అట్లు కాక ఆమె తలకట్టే జగన్మోహనంగా ఉన్నది. వెనక జుట్టు దీర్ఘంగా ఉండవచ్చును, మోకాళ్ళ వరకు జడవేయుటకు వీలుగా ఉండవచ్చును. కానీ పాపట నుండి ఇరుదేశలకు పాయగా తీయబడిన చోట అంత చిక్కని జుట్టుండుట కష్టం. అంత జుట్టును పాపట ఎందు వదిలి వదిలిగా చెక్కబడింది. చంద్రవంకను సులభంగా ముడుచుటకు పాపట్ల జుత్తు వదిలినకు వదులు చిక్కనకు చిక్కన ఉండెను. ఆ ఆభరణము తన శిరోభూషణమైన తర్వాత ఆమె ముఖదీప్తి 4 ఆమె తన వంక నిదానించి చూచెను. తాను ఆమె వంక నిశ్చలంగా చూచెను. ఆమె చూచించు పెట్లున్నదనగా, ఓయి నేను నీకు లభ్యురాలను కాను, నీ అంద అనుగ్రహం చేత నిన్ను వివాహమాడుచున్నాను అన్నట్టుగా ఉన్నది. తన నిమేషానంతరము ఆమెను చూడగా ఆమె మానుషు వలె లేదు. ఆమె తోడి నా ఈ సుమానుషము నాకు అమానుషంగా కనిపించినది. ఇక్కడ ఆమె దేవి విగ్రహంలాగా తోస్తోంది తనకి. ఆమె ఏదో తనను దయతలిచి తన వివాహం ఆడినట్టుగా తోస్తోంది. ఆమె తోటి వివాహము అది మానుషంగా, అంటే మనుషులు చేసుకున్న వివాహంలాగా అనిపించట్లేదు తనకి. ఆమె నా వంక చూచుటయే కాదు, వివాహ మండపశాల స్థిత సర్వజనం వంక చూచింది. ఆ దృష్టిని వారు ఎట్లా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ మత్ సమీప జనులైన కొందరు ముఖంలో చూడగా నాకు ఇట్లా అనిపించింది. వారందరూ భయపడిపోవచ్చుండ్రి. వారి నేత్రంలో ఎందు భీతి కనిపించింది. కానీ నేను చూచిన వారందరూ పురోహితులు, బ్రాహ్మణులు, రాజసేవకులు. నా వెనక ఉన్న మంత్రి, భూపాల, సేనా నాయకులు ఎట్లు భావించరో నాకు తెలియదు. రాచపిండి కూతురు తల ఎత్తి సభ వంక చూచుట జరగదు. అట్లా చూచించు సభలోని రాజబంధువులు, సేనాపతులు సరిగా భావించరు. ఎట్లు భావించరో నాకు తెలియదు. రాజమర్యాద సపేతంగా భావించు. తర్వాత నేను వారిలో ఎవరినో చూసినప్పుడు తన లక్షణం వారి ముఖంలో ఎందు దవ్వునైనా కనిపించను. అది కనిపించలేదు సరిగదా. వారి యందు నేనేదో ఒక మహాభాగ్యవంతుని వలె, ఒక యోగ పురుషుని వలె, ఏదో ఒక పెన్నిదానం కన్నదాని వలె వారు ఊహించినట్టు కనిపించినది. నేను మహారాజును. ఆ మర్యాదయు గౌరవం వారి యందు నేను ఎప్పుడు దర్శించును. వాని కన్నులు ఎందుకు కనిపించును. అది కొత్త కాదు. మరి వారి ముఖముల యందు ఏదో కొత్తగా అనిపించను. అది అగౌరవం కాదు, మర్యాద భ్రంశం జరిగిందన్న ఒక ఏవగింపులోని లేసభావము కాదు, మద్భాగ్య ప్రశంసాయుక్తమైన చూపే. అంటే వీడెంత లక్కీ ఫెలో, ఆమె దొరికింది వీడికి అన్నట్టుగా చూసినారు. ఆమె మరలా సభ వంక చూడలేదు. ఆ చంద్రవంక ఆమె పాపట ఎందు పొదిగిన తోడనే ఆమె నా వంక చూచింది సరే, సభ వంక చూచుట ఎందులకు? ఆ చంద్రవంక ఆమెకు సహజభూషణమా? అంతవరకు ఆమెలో ఏదో లోపించి ఉన్నదా? దాంతో ఆమె మూర్తి సంపూర్తి నందినదా? ఆమె నిత్య చంద్ర కళాభిరామ చూడాభిరామయ తన సంపూర్ణమైన మూర్తి సర్వజనులకు తెలియచేయుటకు వివాహ పరిషత్తునంత తిలికించిందా? నాకు ప్రియమిత్రమైన మంత్రి ఉన్నాడు. అతని పేరు లీలా ప్రహ్లాదుడు. ఈ సంగతి నేను అతనితో చెప్పగా అతడు ఇలా అన్నాడు. మహారాజా, ఆమె కళ్ళెత్తి చూచినప్పుడు నేను ఆమె వంక చూడలేదు. అప్పుడు నేను మరి ఒక వైపు చూచుంటుని. అచ్చడి ధీర ప్రహ్లాద భట్టున్నాడు. నేను ఆయన వంక చూచుచు ఎందుకో ఆయన ధీర ప్రహ్లాదుడని, నేను లీలా ప్రహ్లాదుడని కొంచెం అనుకొంచుంటుని. మీరు ధీర ప్రహ్లాద భట్టును ఎరుగుదురు కదా. ఆయన వృద్ధుడు, మహాపండితుడు,
వేదాంగవేత్త, మంత్రసిద్ధుడని చెప్పుదురు. ఆయన సామాన్యంగా చేతులెత్తి ఎవరికి నమస్కారం చేయటం నేను చూడలేదు. నేను ఆయన వంక చూచుచున్నట్లు అనుకుంటుండగా ఆయన చేతులెత్తి ఎవరికో నమస్కారం చేయుచుండెను. ఆయన నమస్కరించుటకు అర్హమైన జనం ఎవరని నేను ఆ దిశకు చూచితిని. అచ్చట ఎవ్వరూ లేరు. తమరు పెండ్లి కుమార్తె వంక చూచున్నారు. ఆమె తల వంచుకున్నది. ఆమె అప్పుడే తల వంచుకున్నదా అన్న ఊహ నాకు కలిగింది. అనగా తత్పూర్వ లిప్తైక భాగంన ఆమె శిరస్సు ఎత్తి ఉండవలేను. అనగా లీలా ప్రహ్లాదంతో నేను ఇట్లాంటి. అవునయ్యా, అప్పుడే ఆమె తల వంచినది. ధీర ప్రహ్లాద భట్టులు ఆమెకు నమస్కరించరందువా? ఎందుకు నమస్కరించవలను? అదట్లుంచి వివాహశాలాగతులైన మంత్రి భూపాల సేనాపతులు ఉన్నారు కదా, వారిని ఏమైనా చూచితివా అనగా అతడు ఇలా అన్నాడు. మహారాజా, నేను వారి వంక చూడలేదు. కానీ ఒక్క ముఖమునందు కూడా కనుబొమ్మ వక్రించినట్టు లేదు, పెదవి చిట్లించినట్టు లేదు, నాసాపుటం బెదిరినట్టు లేదు, చెక్కిళ్ళు నొక్కుపడ్డట్లేదు. అందరూ నిస్తబ్ద నీరవ మహోర్ణ రాశిలాగా ఉన్నారు. అనగా నా మనస్సు శాంతించింది. ఆమెకు నా మీద గల ప్రేమ మీదనే భావన సాగింది. ఆ చంద్రవంక నాకు పంపినది. వివాహ వేదిక మీద నేను ఆ భూషణము ఆమె సీమంతం నందు అలంకరించవలేను. అది సర్వజన విత్తం కావలేను. అందుకోసం ఆమె సభ వంక చూచాను. నేను ఇతని భార్యను, ఇతనిని వరించి తిని, ఇతర సర్వరాజకుమారులను నిరాకరించి తిని, నేను ఇతనిని అనుగ్రహించి తిని, దానికి సాక్ష్యంగా నేను ఇతనికి చంద్రవంక పంపి వివాహ వేదిక యందు ఇతని చేత నా చంద్రవంకను నా చూడాదేశం నందు అలంకరించుకొంచున్నాను. అందరూ తెలుసుకుందరు గాక అన్నట్లు చూచింది. అంతటి ప్రేమ గల ఆమె నా స్పర్శ నేల పరిహరించను. ఆమెకు నా స్పర్శ కలిగినచో ఏమి అగును? అంతటి ప్రేమగల స్త్రీ ఎంత పులకరించను. తద్వేళ తనోగత లోమ కూపాంతర్భూత జలోల్బణ ప్రావిర్భావం పట్టరాందిగా ఉండునేమో. దాన్ని సర్వజనులు చూచిపోదురు. అది చెలికత్తెలకు కూడా తెలియరాదు. ఆమెకు మత్తను స్పర్శ పరమే ఏకాంత వేళ ఎందు తప్ప తక్కిన వేళ జరగరాదు. అందుచేత ఆమె పరిహరించి ఉండును. అంటే ఇతని స్పర్శ తగిలి ఆమె తను పులకించునేమో. ఆ పులకింత ఎవరికి అర్థం కాకూడదని ఆమె నన్ను తాకనివ్వలేదేమో అని అనుకుంటున్నాడు ఇతను. తను స్పర్శ ఎట్టిదో తదనుభవ వేళ నేనేమగుదునో ఆమె ఏమగునో. ఇంతమంది రాజకుమారులను వదిలి నన్ను వరించుటకు నేను పూర్వజన్మం నందు ఏ పుణ్యం చేసితునో, ఏ క్రతువును సమాప్తి పొందించితునో, ఏ తీవ్ర యోగం అనుష్ఠించితునో, వాలకిల్యుల వలె ఏదో తరశాక అవలంబించి ఆగితినో ఆ మహాసౌందర్యము నాకెందుకు లభించినది? ఆమె దర్శన మాత్రమున జనులు నిస్తబ్దులగుచున్నారు. వారికి తమ ఒడళ్ళు తమకు తెలిసినట్టు లేదు. ధీర ప్రహ్లాద భట్టు నమస్కరించనా? సౌందర్యం అనగా ఎట్టిదో, యథార్థమైన సౌందర్యం ఎంత ఆరాధనీయమో కామభావ దుష్టులకేమి తెలియను. ధీర ప్రహ్లాద భట్టు వంటి వేదాంగవేత్తలకు, వృద్ధులకు, మంత్రసిద్ధులకు తెలియవలేను. లోకంలో కొన్ని మహాగుణముల ఔత్కృష్ట్యము పరాంకోటి నంది పరమేశ్వర భావమును తాకుచున్నది. ఆ స్థితిలో వాడిని తెలుసుకుంటా సామాన్య మానవులకు తెలియదు. సౌందర్యం కూడా ఒక గుణము. అది పరమేశ్వరి యొక్క ఇంకొక రూపము, ఆమె యొక్క లక్షణము. అది ఆమెతో అభిన్నము అంటే ఆమెనే, ఇంకోటి కాదు ఆ సౌందర్యము అన్నది అనుకున్నాడు. ఆ పెండ్లి కొడుకు మనస్సు విచిత్రంగా మార్చుండును. ఆమె తన యందు మహానురక్త అని నిశ్చయమైనంతనే లో నుండి తరంగములుగా ప్రేమ ఆగుచుండును. ఆమె సౌందర్యం భావించిన కొలది తన పూర్వజన్మ సుకృత విశేషం యొక్క భావన పుక్కిలింతలగుచుండెను. వీటినన్నింటినీ మించి ఆమె తన యందు ఊహించరాని ఒక దయాగుణము ప్రదర్శించుచున్నది అన్న భావము రూఢమగుచుండెను. ధీర ప్రహ్లాదకృత నమస్కారం తన మంత్రి చెప్పింది స్మృతికి వచ్చినంతనే తాను తబ్బిబ్బగుచుండెను. ఆమె అటువంటిదైనచో తన్ను వరించుటేమి? తన్ను వరించిందా? తన యందు దయను చూపిందా? ఈ శృంగార భావం విచిత్రమైంది. ఒక స్త్రీ యొక్క పురుషుని యందు కామవాంఛకు అనుకూలరాలైనచో తద్భావదాసుడై ఆ కామభావం నందు గౌరవం సమర్పించుచున్న పురుష వ్యక్తి ఆమె తన యందు దయచూపుచున్నది అనుట వాని దైన్య లక్షణమా? సర్వసృష్టి హేతువైన కామభావమును
దుర్జనుల వలె నీచంగా చూడక జగత్తత్వవేత్తలైన మహాపురుషుల వలె ఉదాత్తంగా చూచుటయా. ఆ ఉదాత్తతలో స్త్రీ యందు గౌరవం ఆపాదించుచున్నాడేమో. సృష్టి హేతుకమైన స్త్రీ పురుషయు సంయోగం నందు స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వాములేనా? పురుషుని యందు ఆధిక్యం ఉన్నదా? స్త్రీ యందు అనుగ్రహం ఉన్నదా? పురుషుడు మేఘను వంటివాడు, వాడు వర్షించిపోవును. పర్జన్య వర్ష లక్షణ ప్రవృత్తి అని ఒక పాణినీయ పరిభాష కలదు. యోగ్యమైన చేట వర్షించు ధాత్రి పండును, సస్యవతి అగును. అయోగ్యమైన చోట వర్షించు నిష్ఫలమగును. ఆ మేఘుడు తనిచ్చట కురయవలనని కురియుచున్నాడా? జలభర్తుడై ఎచ్చట తన బరువును తాను తట్టుకొనలేకున్నాడో అచ్చట కురియుచున్నాడు. భాగ్యవశమున ఆ ప్రదేశం సారవంతమైనచో దాతి తడిసి మెత్తబడి లోన చిదిపి మెదిసి పరమేశ్వరానుగ్రహమైన బీజములతో కలిసి పులకరించి పొటపరించి అంకురించి ద్విదళమై పెరిగి ఈర కట్టి వెన్నీని టెంక వదిలి బిగసి దాన్ని మగుచున్నది. శిలా ప్రదేశంలందు ఊషక్షేత్రములందు కురిసే మగుచున్నది. శిలా ప్రదేశంలందు నయము వాగుగానై మరి ఒక చోటనైనా పండించుటకు పోవచ్చున్నది. ఊషక్షేత్రం నందు అంటే బీడులో కురిసే మగుచున్నది, ఇంకిపోవచ్చున్నది. లేదా బురద అనిపించుకుంటకు కూడా వీలు కానీ కిచాటి ప్రదేశం మగుచున్నది. తడిసిన చోట గడ్డ కట్టి చెక్కు తీసుకునవలసిన అవసరం కూడా లేదు. ఎండి అదే రాలిపోవచ్చున్నది. అది ఊషక్షేత్రం యొక్క లక్షణం. అవివక్షితంగా అనూహితంగా వర్షించుచున్న మేఘబిందువును సస్యవతి అయిన దాతరి స్వీకరించుట, వివేకహీనుడైన మేఘనందు దయచూచుట, నిజంగా ఇది దయచూపుటయే. స్త్రీ పుంసయోగోద్భవమైన ఈ సృష్టిని పర్యాలోచించిన కొలది స్త్రీ పురుష సంయోగము స్త్రీ యొక్క దయా విశేషంగానే భాషించుచుండెను. స్త్రీ పురుష సంయోగం నందు స్త్రీ యొక్క ప్రసన్నత ప్రధానము. ఈ రహస్యం తెలిసే కాబోలు స్మృతికర్తలు, శిక్షాస్మృతి నిర్మాతలు ప్రసన్నత మాలిన స్త్రీతోడి సంగమము బలాత్కారమని పురుషునకు కఠినంగా శిక్ష విధించిరి. స్త్రీ పురుషుల యందు పురుషుడు అంగీకరించడు. ఒకవేళ సంగమం కలుగును, ఆమె యొక్క ప్రోద్బలం చేత సంగమం జరుగును. ఆమెకి శిక్ష లేదు. ఆమె అంగీకరించదు, వాడు సంగమించును. అది బలాత్కారము, శిక్షార్హము. ఇప్పుడు సూచించో స్త్రీ యొక్క అంగీకృత ప్రసన్నత, దాని పేరు దయ. ఇది సృష్టిలోని రహస్యం. ఇది వేత్తలకు తెలియను. దానిలోని ఉదాత్తత రహస్య విధులు తాత్వికులైన వారు దానిని దయ అనినారు. అంచేత ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తన యందు దయ వహించిందన్న భావం నందే నిశ్చల మనస్కుడై ఉండెను. అంతమంది రాజకుమారుల కంటే తన యందు ఏమి ఆధిక్యత ఉన్నది? తనది పెద్ద రాజ్యమా? తాను వారికంటే వీరుడా? తాను వారికంటే సౌందర్యవంతుడా? వారికంటే విద్యావంతుడా? ఆమె తను వరించిందని అనుకూల వ్యాఖ్యానం చేసుకొని గర్వింపవచ్చు. కానీ ఆ లక్షణములన్నీ పరీక్షాధీనములు. వారందరికంటే తాను అధిక వీరుణ్ణో అధిక విద్యావంతుడినో అనుట సులభం కాదు. వారితో యుద్ధం చేయవలేను, గెలవలేను. వారితో విద్యలందు పరీక్ష ఇచ్చి అది కూడా అనిపించుకొనవలేను. సౌందర్యం మాట దేవుడు ఎరుగును. అంచేత ఆమె తక్కిన రాజకుమారులను ధిక్కరించి నన్ను వరించిందనగా అది నిస్సంశయంగా ఆమె తన యందు దయ చూపించినది అనుటయే. లౌకికంగా ఒక హేతువు చెప్పవచ్చును. ఒక ఇద్దరు వ్యక్తుల నడమ ఒక పరస్పర ఆకర్షణం జరిగింది. ఎందుకు జరిగింది? దీన్నే భవభూతి మహాకవి వ్యతిషిజతి పదార్థానాంతర కోపి హేతు అని రాశాడు. అంతరమైన ఒకానొక హేతువు దీనికి కారణమని అర్థం. ఇందులో ఉన్న ఖ అనే శబ్దమునకు అనిర్వచనీయమైన అని అర్థం. అనగా చెప్పుటకు వీల్లేంది అని అర్థం. చెప్పుటకు వీల్లేందని ఒకటి ఉండదు, చెప్పించో తెలియరాంది ఉండును. మానవుల సంస్కార దౌర్బల్యం చేత, సంస్కారముల యొక్క దుష్టత్వం చేత యథార్థమైన వాదనయు విచారము చేసి నిరూపింపబడిన మహాత్మను వారికి నచ్చవు. వాదన యందు దోషం సహజనిష్టమై ఉన్నది. కరమును చూచి మానవుడు నువ్వు కరమనగా ఆ కరమ మాటలు నేర్చిందేంచో అది తిరిగి మానవుడిని నువ్వే కరమవు నేనే మానవుడన్నచో చేయగలిగిందేముంది? వీడి చేతిలో లగడం లేదు, దాని కురములు నిత్య కరములు. ఇక్కడ విశ్వనాథ వారు ఏమేమో చెప్పుచున్నారు. అది కొంత పరిహరించో బాగుండును అని నాకు కూడా అనిపిస్తోంది. కానీ అది ఇక్కడ ఒకటి మాత్రం విషయం అర్థమైంది ఏమంటే, కొంతమందిని చూస్తే మనకి ఇష్టమవుతుంది, దానికి కారణాలు ఉండవు.
కొందరిని చూస్తే అయిష్టమవుతుంది. దానికి కూడా కారణాలు ఉండవు. అది ఆ కారణం చెప్పమంటే మనం చెప్పలేము కూడా. ఇది అసలు కథ. ఇది ఇట్లుండగా అనిర్వచనమైన ఆ అంతర్హేతు పెట్టిందని విచారించు వారిద్దరికి పరస్పర ఆకర్షణ మేలు జరిగింది. సామాన్యంగా ఆమె ముఖము, శరీర సౌష్ఠవము, ఆమె దేహఛాయ వీనికి ఆకర్షకములుగా ఉండును. ఇంకొకరికి అవి ఆకర్షకములు కావు. అంతరకోపి హేతు అన్న హేతు లక్షణం ఇచ్చట విచారణ ఏమగుచున్నది. పూర్వజన్మ వాణి సుఖముల నిర్ణయము, వీని అన్నటి సమాహారము వానికి ఆ స్త్రీ అందలి లక్షణములను ఆకర్షణమన్నట్టు చేయును. వాని పూర్వజన్మ కృతమందు గల వైశిష్ట్యం చేత దాని శరీరగత సౌందర్యం నందుకంటే దాని కులశీలాలయందు ఒకనికి గౌరవం ఏర్పడును. అది సామాన్యమైన హేతువు. ఇంకొక హేతువు చెప్పుటకు వీల్లేదు. హేతుత్వ నిరాకరణవాదులు ఉన్నారు. వారిని యథాసంభవవాదులు అనవచ్చు. అది అట్లా జరిగింది అంతే. ఎందుకు జరిగిందో విచారణ లేదు. కొందరు దైవమందరు, కొందరు యథాసంభవమందరు. ఇప్పుడు ఆ పెండి కూతురు తన్ను వరించింది. తన యందు అధిక గుణములు నిరూపితములు కాలేదు, పరీక్షితములు కాలేదు. ఇది యథాసంభవమా? ఆమె తన మధ్య ఉన్న ఒక పూర్వజన్మ సంస్కార విశేషం చేత సముపాత్తమైన ఆకర్షక విషయమా? లేదా ఆమె ఒక మహా తేజస్థానమే తన యందు జరిపినదే? ధీర ప్రహ్లాద నమస్కారము ఆమె తేజస్థానం ఒకటను సూచించున్నది. మరియు ఆమె పంపిన చంద్రవంక వివాహ వేదిక ఎందు తన పాపట ఎందు అలంకరింపించుకున్న విషయం విలక్షణంగా ఉన్నది. దానికి ప్రేమ వ్యాఖ్యానం చేసిన చేయవచ్చు. కానీ తదధికమైన లక్ష్యం ఏదో కనిపించుచున్నది. అతడు ఇట్లు ఊహించుచుండగా ఈ ఊహలో కామభావ కార్యమైన ప్రియా ప్రతీక్ష సముద్వేగం కొంత ఊసరిల్లగా అతడు తాను శయనించి ఉన్న శయ్యామందిర కుడ్యంల వంక చూడనారంభించను. ఆ గోడల వైపు చూస్తున్నాడు. అవన్నీ చిత్రములు రమణీయములైన బొమ్మలతో నిండి ఉండెను, శిల్పములతో నిండి ఉండెను. అవన్నీ వర్ణచిత్రములు. వాని తళతళ వాణి అందరి సజీవత్వము వాని యొక్క ప్రత్యగ్రతను స్ఫురింపజేయుచుండెను. తమ ఈ శుభవేళార్థం తత్కుడ్యములిట్లో నూతన ప్రసాదితములుగా చేయబడినవి. అవేవి పాత చిత్రములు కావు. రంగుల కొత్తదనమే భాషించుచున్నది. అతడు లేచి గోడలను పలుచోట్ల స్పృశించను. ఆ వర్ణములు చేతికి అంటుకొనకపోయిను, పచ్చి ఆరినట్టు లేదు. అతని ఎదలో ఒక ఆనందం ఉద్భవించును. ఆ వధువు యొక్క తండ్రి ఆమె ఎందెంత దయావంతుడు, తన ఎందెంత గౌరవవంతుడు. ఆ రాజు నిజంగా మీకు తండ్రి కాడు. నిజమైన తండ్రి తన ఈ కూతురునకు పెళ్లి చేయమని ఈ రాజు వద్దకు పంపెను. అతడు ఇంత పని చేయనా? ఎందుకు చేయను? ఈమె నిజమైన తండ్రి ఎందు ఈ రాజునకు ఇంత గౌరవమా? లేదా ఈమె ఈ రాజుని ఇట్లా చేసినదా? తన పడక గదిని ఇట్లా అలంకరింపవలేనని చెప్పినదా? లజ్జ విడిచి చెప్పున ప్రీసకులతో చెప్పవచ్చును. వారు రాజునకు మనవి చేయవచ్చును. ఆ రాజైనా ఆమె మాట ఎందు ఇంత విశ్వాసం నొప్పున్నా? ఆమె యొక్క శీలం మట్టిదేమో, ఆమె అనుభవ విశేషం ఎట్టిదో. తాను పెండె కొడుగ్గా తరలి వచ్చినవాడు. ఆమె తన రాజ్యంనకు వచ్చి తన అంతఃపురంన కొన్నాళ్ళున్నా కానీ ఆమె అనుభవ విశేషం ఎట్టిదో తనకు కానీ, తన అంతఃపురం కానీ, తన సిబ్బందికి కానీ తెలియదు. ఆమె అంతటి మహానుభావురాలు కాబోలు. అతడు ఇట్లా కొంచెం కుడ్యంలో ఎందరి చిత్రములన్నింటినీ పరీక్షించను. అతనికి ఆశ్చర్యం వేసను. శయ్యాగృహమందు శృంగార కథా విషయంలో చిత్రింపబడును. పురాణం ఎందు ఎన్ని శృంగార కథలు లేవు. రంభా నలకోబర్లు, రతిమన్మతులు, పార్వతీ పరమేశ్వరులు, నలదమయంతులు, సీతారాములు, మేనకా విశ్వామిత్రులు, గంగా శంతనులు మొదలైన శృంగార కథా చిత్రములు సామాన్యంగా చిత్రింపబడును. ఇందులో అట్టి చిత్రం ఒకటి కూడా లేదు. అతనికి అర్థం కాలేదు. సరేనండి, ఈ రోజుకు ఇక్కడితో ఆపేస్తున్నాను. దీన్ని బట్టి తెలిసిందేమంటే ఒక పెళ్ళి జరిగింది. పెళ్ళి కొడుకు ఒక రాజకుమారుడు, పెళ్ళి కుమార్తె రాజకుమార్తెగా కనిపించడం లేదు. ఈ చివరి వాక్యములను బట్టి చూస్తే ఆమెను ఎవరినో తీసుకొచ్చి రాజు పెళ్లి చేసినాడు అని తెలుస్తోంది. మరి ఆమె తండ్రి ఎవరు? ఆమె పుట్టుపూర్వోత్తరాలేమి ఇందులో చెప్పలేదు. ఆమె కోరినదా? ఆమె ఊహకు తెలిసినట్టుగా ఆ శయ్యామందిరం అలంకరింపబడింది. అందులో పలు వర్ణ చిత్రాలు చిత్రంగా చిత్రింపబడినాయి. కానీ వాటిలో ఒకటి కూడా శృంగార చిత్రం లేదు. అంటే ఏం చిత్రాలు ఉన్నవి? అవి మళ్ళా చూడాలి. ఇలాగ అన్నీ ఆశ్చర్యజనకములుగా ఉన్నవి. ఆమె
తనను పెళ్లి కొడుకును తాకనీయలేదు, కానీ కోరి పెళ్లి చేసుకుంది. నువ్వంటే నేను వరిస్తున్నాను అని చెప్పి తన చూడామణి చంద్రవంకను పంపించింది. అంతేకాక పెళ్లి సమయంలో వరుణ్ణి తన తల మీద అలంకరించమనింది. ఆయన అలంకరించాడు. అది ఆమెకు అంత సహజంగా ఒదిగిపోయింది. ఆమెను చూసి చాలా వైదిక బ్రాహ్మణుడు, ఆయన గొప్పవాడైన ధీర ప్రహ్లాద భట్టు నమస్కారం చేసినట్టు అనిపించింది. అంత తేజస్సు ఆమెలో ఉందా? ఆ తేజస్సును చూసి ఆయన నమస్కారం చేశాడా? అంత తేజస్సు ఉన్న ఆమె ఎవరు ఇంతకు? ఇవన్నీ ప్రశ్నలకు నేను వచ్చే వారం సమాధానం చెప్తానండి. ఇదేదో కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నట్టే ఉంది కదా. సరే, ఈ పెళ్లి కొడుకు ఆ పెళ్లి కూతురు కోసం కాచుకుంటూ శోభనపు గదిలోనే ఉన్నాడు. వచ్చే వారం వరకు ఆయన శోభనపు గదిలోనే విశ్రమిస్తూ ఉంటాడు. అంతవరకు ఆ శోభనపు గదిలో ఉన్న వర్ణ చిత్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. మీరు కూడా ఊహించుకోండి, అక్కడ వర్ణ చిత్రాలు ఎవరు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎందుకు అవి శృంగార భావంతో లేవు. ఇవన్నీ కూడా పెళ్లి కూతురు గురించి అతడు ఊహించిన ఊహలన్నీ నిజమా కాదా, ఇంతకు పెళ్లి కూతురు ఎవరు, ఇవన్నీ విషయాలు నేను వచ్చే వారం చెప్తానే. ఈసారి ఎక్కువ సమయం తీసుకోనులేండి, త్వరగానే ముగిస్తాను. పైగా ఈ నవల చాలా పెద్దది, దాదాపు 300 పేజీలు ఉంది. కనుక 15 పేజీలు ఒక ఎపిసోడ్ అనుకున్నా కూడా ఒక 20 ఎపిసోడ్ల వరకు అవ్వచ్చు. వీలైతే నన్ను కట్ చేయమంటే అక్కడక్కడ కొన్ని కట్ చేసి కథ మాత్రమే వినిపించమన్నా వినిపిస్తాను. ఇది మీ విచక్షణకు మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. కాబట్టి మీరు చెప్పండి, మీకు ఎలా కథ కావాలా? కథ యథాతథంగా అక్షరం పులిపోకుండా కావాలైనా, లేక మీకు ముఖ్యమైన కథ మాత్రం చెబితే చాలా, మీరు చెప్పినట్లు నేను చేస్తాను. సరేనా? కనీసము 2-3 తమ అభిప్రాయాలను తెలియపరిస్తే మీ ఆకాంక్షలకు అనుగుణంగా నేను కథాకథనం కొనసాగిస్తానండి, కథను చెప్పడము. సరేనా? మీకు ఈ కథ వచ్చే వారం 2వ భాగంతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సాధ్యమైనంత త్వరగానే 2వ భాగం మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను. సరేనా? మరి మీకు ఈ నేను కథ చెప్పే పద్ధతి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, నన్ను ఆశీర్వదించండి, ఈ కథనము కొనసాగేటట్టుగా చూడండి. సరేనా? అంతవరకు ఉండనా మరి. బాయ్ బాయ్.